ఏందమ్మా నీ పేరేంది? నీ పేరమ్మా? నీ పేరు తల్లి? నీ పేరు? అందరికీ నమస్కారం. ఈరోజు మాకు చాలా గర్వమైన దినం, పరమ దినం. ఎందుకంటే నా స్నేహితుడు డికే స్వామి నేషనల్ బీసీ ప్రెసిడెంట్ మా మధ్య ఉండి తన జన్మదినాన్ని జరుపుకోవడానికి మా అనాథాశ్రమం వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఆయన చాలా బిజీ పర్సన్ అయినా ఈరోజు మా దగ్గర ఇంత విలువైన దినాన్ని మా దగ్గర గడపడానికి వచ్చినందుకు మేము కృతజ్ఞతలకు. అండ్ మా తరపున మీకు దేవుడు మంచి ఆశీస్సులను, ఆయురారోగ్యాలని, సిరి సంపదలను దయచేసి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవడానికి మీకు మరెన్నో సంవత్సరాలు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ జీవోదయ హోమ్ తరపున మీకు వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నమస్కారం. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు హైదరాబాద్కు నడి ఒడ్డున మోతీనగర్లో ఆ లొకేషన్లో జీవోదయ హోమ్ అనే ఒక సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు అనాథ పిల్లలని, తల్లిదండ్రులు లేని పిల్లలని వారు దగ్గరికి చేర్చుకొని వారికి ఓ అమ్మగా నిలబడుతున్న నిర్మల మనందరికీ తెలిసిందే. ఎన్నో గత 15 సంవత్సరాలుగా తను కృషి చేస్తున్న ఈ యొక్క సంస్థ. అయితే తనకు నాకు గత 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవలో అనుబంధం ఉంది. ఈ దిశలో ఈరోజు ఇక్కడ నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు అనాథలు, అభాగ్యులు, అమ్మా నాన్న లేని వారు, ఈరోజు అణగారిన వర్గాలు, పేదవారికి విద్య ద్వారానే వారు ఏదైనా సాధించవచ్చని, అంతేకాకుండా బానిస సంఖ్యలను, అక్షరపు అజ్ఞానపు సంఖ్యలను పెంపడానికి విద్య ద్వారానే సాధ్యమవుతుందని, అందుకే విద్య భవిష్యత్ తరాలకు పునాది. అందుకే ప్రతి ఒక్కరూ విద్య ద్వారా మనము అన్నింటి నుంచి విముక్తి పొందాలి అని ఆనాడు అంబేద్కర్ కావచ్చు, పూలే గారు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ప్రతి కష్టం ఒక సవాలుగా మార్చుకొని, ప్రతి కష్టాన్ని మనం ఒక అవకాశంగా మార్చుకోవాలి. ప్రతి సవాల్ని మనము ఎదుర్కొని ముందుకు సాగాలి. ప్రతి సవాల్ని మనం ఒక పదునైన ఆయుధంగా మనం మలుచుకొని ముందుకు పోవాలని, అప్పుడే విజయాలు సాధించవచ్చని తెలియజేస్తున్నాను. చీకటి తర్వాత వెలుగు వస్తుంది, చంద్రుడు పోయిన తర్వాత సూర్యుడు వస్తాడు. అలాగే మన కష్టాల నుంచి అవన్నీ వెళ్ళి సుఖాలు, సంతోషాలు కూడా వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రతిరోజు మనం ఉదయం లేచిన తర్వాత మనము లక్ష్యము, గమ్యాన్ని పెట్టుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి మనలోని ఉన్న అంతర్లీన శక్తిని బయటకు తీసి ఓ బలమైన సంకల్ప బలంతో ముందుకు సాగాలి. గొప్పవారిగా మనం తీర్చిదిద్దుకోవడానికి ముందుకు పోవాలి. మన జీవితం కొన్ని వేల మందికి, లక్షల మందికి ప్రేరణగా, స్ఫూర్తిగా అయ్యే విధంగా ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగినప్పుడే మనం విజయాన్ని సాధించవచ్చని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నీ జీవితానికి నీవే హీరో, నీ జీవితానికి నీవే రచయిత అని అనుకొని ఒక కొత్త నూతన ఒడివడులతో ముందుకు సాగాలి. విజయాన్ని సాధించాలి. గమ్యాన్ని పెట్టుకోండి, విజయాన్ని సాధించాలి. థ్యాంక్ యూ.